కల్తీ నెయ్యి విషయంలో పశ్చాత్తాపం లేని వైసీపీ బరితెగింపును అలా ఉంచితే కూటమి విషయంలో జగన్ అండ్ కో ఎంచుకున్న తాజా ఎత్తుగడలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విభజించు పాలించు అన్న నాటి బ్రిటిష్ వాడి పన్నాగాలను ఇప్పుడు జగన్ అండ్ కో అమలు చేయ పూనుకున్నారు. కూటమి బలంగా ఉండడానికి కారకులని తాము భావిస్తున్న వారి మధ్య తంపులు పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. మొదటిగా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో కూటమికి అండగా ఉంటున్న సామాజిక వర్గాలను దూరం చేసే ప్రయత్నాలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా నష్టపోయిన వారి కులాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. తమను బలపరిచే వర్గాల వారు అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడినప్పటికీ వారి కుల మతాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎదుటి వారిని మాత్రం ఎండగడుతున్నారు. ప్రజలను కూడా ఇలా కులాల వారీగా విడదీసి చూడడం ఆ పార్టీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ను బలహీనపరచడానికై కాపులను ఆయనకు దూరం చేసే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందుకోసం అంబటి రాంబాబును వాడుకుంటున్నారు. ఉన్న పళంగా ఆయనను కాపు నాయకుణ్ణి చేశారు. పరామర్శల పేరిట కాపు నాయకులను ఆయన వద్దకు అదే పనిగా పంపుతున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డి వంటి వారు రంగంలోకి దిగారు. ఈ విధంగా ఆయా సామాజిక వర్గాలను కూటమికి దూరం చేసే పనిలో వైసీపీ నాయకులు బిజీగా ఉన్నారు. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఈ క్రమంలో వ్యక్తులు వ్యవస్థల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నాలు చేయడమే అభ్యంతరకరంగా ఉంది. చంద్రబాబుకు మద్దతుదారులు అని తాము భావిస్తున్న వారి మధ్య ఏ చిన్న అవకాశం వచ్చినా తంపులు పెట్టడానికి వ్యూహ రచన చేయడమే ఆశ్చర్యంగా ఉంది. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన వారికి ఇలాంటి ఆలోచనలు ఊహకు కూడా అందవు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారమే ఎందుకు నిదర్శనం. ఒక మహిళతో నాయుడు సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలలో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాయి. కల్తీ నెయ్యి వ్యవహారంతో సతమతమవుతున్న వైసీపీ నాయకులకు ఇది ఒక అంది వచ్చిన అవకాశం. నాయుడికి ఆ మహిళకు మధ్య ఎటువంటి సంబంధం ఉందో తెలియదు. అది వారి వ్యక్తిగతం. అయితే బిఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్ కనుక నైతికత అనే అంశం తెర మీదకు వస్తుంది. కల్తీ నెయ్యి విషయంలో మమ్మల్ని అల్లరి చేసినందుకు ప్రతిగా ఇప్పుడు మిమ్మల్ని అల్లరి చేస్తామన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి బిఆర్ నాయుడిని అల్లరి చేసింది. టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఉండకపోతే ఇది నాయుడి వ్యక్తిగత వ్యవహారంగానే ఉండిపోయేది. ఇప్పుడు అది కాస్త పబ్లిక్ అయిపోయింది. ఎంతటి వారైనా కాంతాదాసులే అన్న నానుడి ఊరికే రాలేదు. ప్రముఖులకు మహిళలతో అనైతిక సంబంధాలు కొత్త కూడా కాదు. భారత తొలి ప్రధాని నెహ్రూపై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. రాజకీయాలలో కీలక పదవులలో ఉన్న వారిపై గతంలో కూడా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బిఆర్ నాయుడు వ్యవహారం తెర మీదకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేల రాసలీలలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నందున భాగస్వామ్య పార్టీలకు చెందిన వారి వ్యక్తిగత వ్యవహారాలు వెలుగులోకి రావడం సహజం. ఇద్దరు వ్యక్తుల మధ్య సాగేది వారి వ్యక్తిగత వ్యవహారం. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఒత్తిడి చేసిన నేరం అవుతుంది. బిఆర్ నాయుడికి ఆ మహిళకి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా అది వారి వ్యక్తిగతం అని భావించాలి. అయితే చలామణిలో ఉన్న వీడియోలు ఇతరత్ర అంశాలు ఆయన టీటీడీ చైర్మన్ గా నియమితులు కాకముందటివి కనుక నాయుడు మహాపరాధం చేశారని చెప్పడానికి లేదు. అయితే వైసీపీ తన రాజకీయ వికృత క్రీడలో భాగంగా ఈ వ్యవహారంలోకి నన్ను కూడా లాగే ప్రయత్నం చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సదరు వీడియోలను నేనే సామాజిక మాధ్యమాలలో పెట్టించానని ప్రచారం చేయడం ద్వారా నాకు నాయుడికి మధ్య వైరం సృష్టించే ప్రయత్నం చేశారు. నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి అజ్ఞానానికి జాలి పడడం మినహా ఏం చేయగలం? నేను ఏ రాజకీయ నాయకుడికి సబార్డినేట్ గా ఉండే వ్యక్తిని కాను. చంద్రబాబు లేదా మరొకరి దగ్గర నేనుగానే స్వతంత్రంగా ఉంటాను. అందుచేత టీటీడీ పదవి పొందిన బిఆర్ నాయుడుపై నాకు కోపం ఉండడానికి కారణమే లేదు. పదవి కోరుకోవడం ఆయన ఇష్టం, ఏ పదవి ఆశించకపోవడం నా ఇష్టం. ఇప్పుడు చలామణిలోకి వచ్చిన వీడియోలతో నాకు ముడిపెట్టడం ద్వారా నాకు నాయుడికి మధ్య
గొడవలు పెట్టాలని జగన్ అండ్ కో తలపోసుంటారు. బిఆర్ నాయుడు విషయంలో ఎవరి ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ వైసీపీ నాయకులకు ఒక అవకాశం అంది వచ్చింది. కల్తీ నెయ్యి వివాదంలో చిక్కుకున్న ఆ పార్టీ ఈ అంశం అడ్డుపెట్టుకుని వైతరణి నదిని దాటే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కుట్రలు కుతంత్రాలు చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాను. నేను నమ్మిన అంశాన్ని నీళ్లు నమలకుండా నేరుగా చెప్పేస్తా. నిన్నగాక మొన్న నైని కోల్ బ్లాక్ అంశంలో ఒక ఛానల్ యజమానికి సంబంధం ఉందని నేరుగానే చెప్పాం కదా. ముసుగులో గుద్దులాట మా సంస్థ విధానం కాదు. అందుకే కదా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులకు మేమంటే గిట్టదు. ఇప్పుడు వైసీపీ కుయుక్తుల విషయానికి వద్దాం. తమకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతుగా ఉంటున్న వారిని, సహకరిస్తున్న వారిని దూరం చేయడానికి జగన్ అండ్ కో సరికొత్త రాజకీయ క్రీడకు తెరలేపినందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూటమి నాయకులపైనే ఉంది. తప్పు చేసి దొరికిపోయినా కూడా బుకాయించగల నేర్పరితనం వైసీపీ సొంతం. ఈ క్రమంలోనే నెయ్యిని మాత్రమే కాదు, మతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఊహలకు అంచనాలకు అందని రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతున్న జగన్ అండ్ కో విషయంలో కూటమి నాయకులే కాదు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ సోషల్ మీడియాతో పాటు పేటీఎం బ్యాచ్ చేస్తున్న విష ప్రచారం బారిన పడకుండా కూటమి నాయకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో 2019 పూర్వం వలె అసత్యాలే సత్యాలుగా ప్రచారంలోకి వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయం అలా ఉంచితే పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడినందున రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు 4 రోజుల పాటు అనుమతిస్తున్నామని భారతదేశానికి వరమిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించడం సగటు భారతీయుల మనసును చివుక్కుమనేలా చేస్తోంది. ఒక గణతంత్ర దేశాన్ని మరో దేశం ఇలా సామంత రాజ్యంగా మార్చుకోవడం ఏంటి అని బాధ కలుగుతోంది. ఆయుధ బలంతో విర్రవీగుతోన్న అమెరికాకు ఇది తగదు. చలి చీమల చేత చిక్కి చచ్చును మహాసర్పం అన్నట్టుగా బాధిత దేశాలన్నీ ఏకమైన నాడు అమెరికా పరిస్థితి ఏమిటో ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులనే ఎదిరించి నిలిచిన చరిత్ర భారతదేశం సొంతమని అమెరికా గుర్తించడం ఆ దేశానికే మంచిది.